అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు డే బై డే ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని కుమిలిపోతున్నారు. ఇటువంటి కార్యదీక్ష పరుడికి నిత్యం ఎలాగ అభివృద్ధి చేయాలి అనే అభివృద్ధి కాముకుడికి మనం తిరిగి ఓట్లేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఎన్డీఏలోకి నిన్న ఆహ్వానించినట్టుగా మనం అందరం చూసాం. అది కూడా కలిస్తే మరి ఆ విజయం మరింత అద్వితీయమైన విజయం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ యాజ్ ఇట్ ఈస్ తెలుగుదేశం జనసేన కలయికలోనే పెనుమార్పు వచ్చింది. ఆ సర్వేలో కూడా 2.2% ఎంతో భారతీయ జనతా పార్టీకి చూపెడతాం జరిగింది. కానీ ఇక్కడ లోక్సభ ఇది ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నది అందరూ ఫిక్స్ అయిపోయారు కాబట్టి జనం, దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎనీబడీ కెన్ ఎక్స్పెక్ట్ రాబోయే రోజుల్లో విజయం ఏ రేంజ్లో ఉండబోతుందో అందరికీ తెలుసు. అలాగే ఇంకొక మన విశాఖపట్నానికి సంబంధించి కూడా పోల్ స్ట్రాటజీస్ సంస్థ పేరు నాకు యథాబద్ధంగా తెలియదు, బట్ డీటెయిల్డ్గా సర్వే కూడా చూసా. వాళ్ళు కూడా మోరార్లెస్ వాళ్ళు ఆల్మోస్ట్ 19 నుంచి 20 స్థానాలు ఇవ్వటం జరిగింది. ఇది 17 అయితే వాళ్ళు 20 దాకా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టిలో 21 స్థానాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గే ప్రసక్తే ఉండదు. 140 స్థానాలు గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఈ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ తక్కువ ఇచ్చిన టైంలోనే రియల్ పల్స్ తెలుసుకోవడానికి అందరిలా కాకుండా వేరే మోడల్లో కొంచెం నిర్భయంగా చెప్పగలిగిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి శాంపుల్ తీసుకుంటే ఈ రిజల్ట్ యాక్చువల్గా 6-7 నెలల ముందే రావటం జరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా నిర్భయంగా బయటపడి మాట్లాడటం మొదలుపెట్టారు. సో కాబట్టి ఒక అద్వితీయమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి అందుకోబోతోంది అనటంలో ఎటువంటి సందేహం వలదు. ఇక నిన్న మరి అసెంబ్లీ జరిగితే